హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పెద్ద సమోసాలు తయారు చేస్తున్నాను. ఒక కప్పు గోధుమ పిండి ఒక పాత్రలో వేసుకొని చిటికెడంత ఉప్పు, కొన్ని నీళ్లు వేసి ఇలా ముద్దలాగా తయారు చేసి పక్కకు పెట్టుకోవాలి. బఠానీలు, ఆలుగడ్డ కుక్ చేసి పక్కకు ఉండనివ్వాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన క్యాబేజీ, సన్నగా తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీర, పుదీనా, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు, ఇవి మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి, చిటికెడు పసుపు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు, సన్నగా తురిమి పెట్టుకున్న క్యాబేజీ, సన్నగా తరిగి పెట్టుకున్న బఠానీలను చక్కగా చిదిమి పెట్టండి. అట్లా గింజలు వేయకుండా వాటిని కూడా మెత్తగా తయారు చేసి వేసుకోండి, చక్కగా ఉంటాయి. ఇవన్నీ కలిసేవంతరకు కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలా హెల్తీగా మనం ఇంట్లోనే చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వారం అవుతాము. ఈ పిండిది ఒక చిన్న బాల్ తీసుకొని చక్కగా ఇలా తయారు చేసుకోవాలి. ఇది 2 విభాగం చేసుకోవాలి. నేను ఈజీగా తయారు చేసుకునేలా చూపిస్తున్నానండి ఈ వీడియోలో. అందరూ చాలా రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. నేను ఈజీగా తొందరగా తయారు చేసుకునేడానికి ఇలా నేను చేస్తున్నాను. ఎంతో ఈజీ అండి అసలు. ఎవరికి రాకుండా కూడా ఇది చూస్తే కంపల్సరిగా వస్తుంది. ఈజీ అండి, తొందరగా కూడా అవుతాయి. ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకోండి. స్వీట్ షాప్లోకి చూడగానే నోరూరిపోతుందండి. వీటికి సమోసాలు తినాలనిపిస్తూ ఉంటుంది కదా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్కటి లోపల బయట కుక్ అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా స్వీట్ షాప్లో కానీ సినిమా థియేటర్లో అలా అమ్ముతూ ఉంటారు. కానీ వాళ్ళు మళ్ళీ ఒకే ఆయిల్తో తయారు చేస్తూ ఉంటారు కదా. అందుకని అలా కాకుండా మనమే ఇంట్లో తయారు చేసుకొని ఈవినింగ్ స్నాక్ లాగా తినవచ్చు. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇంట్లోనే తయారు చేసుకోండి. ఈ పచ్చిమిర్చి వేయించి ఇందులో కొంచెం సాల్ట్ కలిపి ఇందులో వేసాను. ఈ పచ్చిమిర్చితో ఇవి సర్వ్ చేసుకోవచ్చు. నేను ఒకే కర్రీతో 3 రకాలుగా తయారు చేస్తాను. హెల్తీ ఫుడ్ లాగా తయారు చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.